అమ్మాయి ఇంటి దగ్గర వెరిఫై చేస్తే వాళ్ళందరూ చర్చికి వెళ్తారు, క్రిస్టియానిటీలో ఉన్నారు అన్నటువంటి విషయం తెలియదు. అదే కారణంగా వాళ్ళు ఆ సర్టిఫికెట్ని తిరస్కరించారు. ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. దాంతో అమ్మాయి హైకోర్టును ఆశ్రయించింది. నువ్వు ఏం మతం పాటిస్తున్నావు అంటే క్రైస్తవ ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పి. మరి క్రైస్తవ ధర్మం అనుసరిస్తున్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఎట్టా చెల్లుతుంది అంటే, నేను హిందువుగానే పుట్టాను, ఎస్సీగానే ఉన్నాను, కానీ నా విశ్వాసం మాత్రం క్రీస్తు పట్ల ఉంది అని చెప్పి. దాంతో ఆమెకి ఆ రోజున సర్టిఫికెట్ నిరాకరించింది మద్రాస్ హైకోర్టు. దాదాపుగా జరిగిపోయి 5 ఏళ్ళు దాకా అయిపోయింది. దాని మీద అమ్మాయి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు నువ్వు ఏ మత ప్రకారం అంటే నువ్వు రిజర్వేషన్ పొందినప్పుడు ఏ మతంలో అయితే రిజర్వేషన్ కోరుతున్నావో ఆ మతంలోనే ఉండాలి, కానీ వేరే మతంలో ఉండి రిజర్వేషన్ల కోసం ఈ మతంలో ఉన్నట్టు ఎలా చెప్తావు? నువ్వు క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్నానని సిన్సియర్గా చెప్తున్నావు. కాకపోతే అది పాటిస్తూ మళ్ళీ